హలో ఆల్, వెల్కమ్ టు భార్గవీస్ హోమ్ హబ్. ఈరోజు మాకు జొమాటో ఆర్ స్విగ్గీ త్రూ ఆర్డర్స్ వచ్చినప్పుడు డెలివరీ బాయ్స్ వల్ల జరిగిన కొన్ని మిస్టేక్స్ కాదు మోసాలు, అండ్ కొంతమంది కస్టమర్స్ వల్ల కూడా జరుగుతాయి ఇలాంటివి. సో ఒక యాప్లో ర్యాండమ్గా చూపిస్తాను నేను ఎలా జరిగిందో, అంటే ఎలా జరుగుతాయి, మనం ఎలా అవేర్గా ఉండాలి అనేది ఒక్కసారి మీకు యాప్లో చూపిస్తాను. నేను ర్యాండమ్గా జొమాటో యాప్ ఓపెన్ చేశాను ఇప్పుడు. సో జొమాటో యాప్లో నేను చూపిస్తాను. మనకు నార్మల్గా మనం రెస్టారెంట్ యాప్ ఇలా ఉంటుందండి. ఫస్ట్ ఆర్డర్ రాగానే మనకి ఈ ప్రిపేరింగ్ ఆప్షన్ ఉంది కదా, ఇందులో ఆర్డర్ మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వన్స్ మన దగ్గర ఆర్డర్ ప్రిపరేషన్ అయిపోయాక మనం రెడీ అని కొడితే అక్కడ మనకు ఆప్షన్ వస్తుంది, రెడీయా ఇంకా అవ్వలేదా, టైమర్ చూపిస్తుంది. టైమర్ అయిపోయాక మనం రెడీ అని కొట్టేసేయాలి. రెడీ అని కొట్టినాక ఈ ఆర్డర్ అనేది నెక్స్ట్ స్లైడ్లోకి, రెడీ అనే స్లైడ్లోకి మారిపోతుంది. ఇక్కడికి వస్తుంది ఆర్డర్. ఇక్కడికి వచ్చాక మనకి ఇక్కడ మన ఆర్డర్ డీటెయిల్స్ ప్లస్ దాని కింద డెలివరీ పార్ట్నర్ డీటెయిల్స్ అనేవి చూపిస్తాయి. సో డెలివరీ పార్ట్నర్ ఇంకెంతసేపట్లో మన దగ్గరికి వస్తారు, వచ్చారా, సో ఆ లొకేషన్ కూడా మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. సో అలా మనం డెలివరీ పార్ట్నర్ని ట్రాక్ చేసి ఆయన వచ్చాక మనకి అక్కడ రైడర్ హ్యాజ్ అరైవ్డ్ అనేసి తన పేరు ఏదైనా వస్తే వస్తుంది, లేదంటే నార్మల్గా రైడర్ హ్యాజ్ అరైవ్డ్ అని చూపిస్తుంది. అరైవ్డ్ అన్నప్పుడు మనం అతనికి ఫుడ్ హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఫుడ్ తన ఫోన్లో తన జొమాటో డెలివరీ పార్ట్నర్ యాప్లో ఫుడ్ పికప్ చేసుకున్నట్టుగా పికప్ అని కొట్టాలి. ఆయన అలా ఏం చేస్తారంటే వాళ్ళు పికప్ అని కొడితే మనకి అవుట్ ఫర్ డెలివరీలోకి వెళ్ళిపోతుంది. సో అక్కడికి మన జాబ్ కంప్లీట్ అయిపోతుంది. కానీ డెలివరీ పార్ట్నర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ రెడీ అని ఉన్న మన యాప్లో రెడీ అని ఉంటుంది, తను అరైవ్ అవుతారు, బట్ పికప్ అనేది మాత్రం ఫుడ్ తీసేసుకున్నా కూడా పికప్ అనేది మాత్రం కొట్టరు. అంటే వాళ్ళు పికప్ మార్క్ చేయకపోతే ఫుడ్ మన దగ్గరే ఉన్నట్టుగా చూపిస్తుంది ఎంతసేపు అయినా కూడా. వాళ్ళు అలాగే పికప్ కొట్టకుండా వెళ్ళిపోతే మనకు ఫస్ట్ ఏంటంటే మన దగ్గర నుంచి ఫుడ్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది, అంటే డెలివరీ పార్ట్నర్ తీసేసుకొని ఉంటారు. కానీ తను యాప్లో అప్డేట్ చేయకపోవడం వల్ల మన దగ్గర నుంచి ఫుడ్ వెళ్ళిపోతుంది. అదొక ఫస్ట్ లాస్ మనకి. ప్లస్ కస్టమర్కి మన ఫుడ్ రీచ్ అవ్వదు. సో కస్టమర్కి మన పైన ఉన్న ట్రస్ట్ అనేది పోతుంది. సో ఇది డెలివరీ పార్ట్నర్స్ ఇలా మోసం చేస్తున్నారండి. సో అందరూ అనట్లేదు, కాకపోతే కొంతమంది ఉన్నారు ఇలా చేసేవాళ్ళు. ఫుడ్ తీసేసుకొని వాళ్ళు ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయింది, మేము ఫేస్ చేసాం కాబట్టి ఓకే. ఇక పైన క్లౌడ్ కిచెన్స్ పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ 100% వాళ్ళ దాంట్లో పికప్ అని మార్క్ చేస్తే మనకి అవుట్ ఫర్ డెలివరీ అని పడుతుంది. ఇక్కడ ఇందాక నేను చూపించాను కదా 3 స్లైడ్స్, ప్రిపేరింగ్, రెడీ, అవుట్ ఫర్ డెలివరీ అని. సో అవుట్ ఫర్ డెలివరీ అనేది మనకు అప్డేట్ అయ్యేంత వరకు వాళ్ళకి ఫుడ్ మాత్రం హ్యాండ్ ఓవర్ చేయకండి. హ్యాండ్ ఓవర్ చేస్తే మాత్రం వాళ్ళు పికప్ అనేది మార్క్ చేయకుండా వెళ్ళిపోతారు. సేమ్ స్విగ్గీలో కూడా ఇంతేనండి, ఇలాగే వస్తాయి ఆప్షన్స్. ఫుడ్ ప్రిపరేషను రెడీ అయ్యింది, అవుట్ ఫర్ డెలివరీ. ఒకవేళ అది అవుట్ ఫర్ డెలివరీ సేఫ్గా డెలివరీ పార్ట్నర్ తీసుకొని కస్టమర్ వరకు డెలివరీ ఇచ్చేస్తే మనకు డెలివరీ అనే 4th ఆప్షన్లో చూపిస్తుంది. సో ఇలా డెలివరీ పార్ట్నర్స్ చాలామంది, మేము ఎప్పుడైతే లేట్ నైట్స్ కానీ అసలు టైంతో సంబంధం లేదండి, ఒక రకంగా చెప్పాలంటే టైంతో సంబంధం లేకుండా వీళ్ళు మరి వేరే రెస్టారెంట్స్లో కూడా ఇలాగే చేస్తారా లేదా తెలియదు. కానీ క్లౌడ్ కిచెన్స్ అంటే ఏంటంటే మన ప్రిమిసెస్లోకి ఎంటర్ అవ్వనివ్వకుండా ఇచ్చేస్తాం కదా, అంటే ఇంట్లో చేస్తాం ఫుడ్, హోమ్ ఫుడ్ కాబట్టి మనకి ఇంట్లో దాకా రానివ్వకుండా మనం గేట్ బయట ఇస్తాం ఫుడ్ కాబట్టి నెట్ రావట్లేదని అబద్ధాలు చెప్తారు, లేదా ఒక 2 మినిట్స్ ఆగండి చేస్తున్నాము అంటారు, ఏదో కాల్ మాట్లాడినట్టుగా చేస్తారు, యాప్ అప్డేట్ అవుతుంది అని అంటారు. ఇలాంటి చాలా ఆప్షన్స్ చెప్పుకుంటూ వాళ్ళు డిలే చేస్తారు. సో అలాంటివి ఏమున్నా కూడా మీరు వన్స్ వాళ్ళ దగ్గర అవుట్ ఫర్ డెలివరీ అంటే వాళ్ళు పికప్ మార్క్ చేస్తే మన దాంట్లో అవుట్ ఫర్ డెలివరీ అని చూపిస్తుంది, అప్పుడు మాత్రమే ఫుడ్ హ్యాండ్ ఓవర్ చేయండి. లేదంటే మాకు ఇలాంటివి చాలా జరిగాయండి. సో ఇలాంటి వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డెలివరీ పార్ట్నర్స్ మాత్రం ఈ రకంగా మోసం చేస్తారు. కొంతమంది కస్టమర్స్ ఏంటంటే వాళ్ళ వరకు ఫుడ్ రీచ్ అయినా కూడా అందులో ఏది మిస్ అవ్వకుండా, బల్క్ ఆర్డర్స్ పెట్టుకునే వాళ్ళు అందులో ఏది ఐటమ్ మిస్ అవ్వకున్నా కూడా ఐటమ్ మిస్సింగ్ అనేసి కంప్లైంట్స్ పెడతా ఉంటారు. సో అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ప్యాకింగ్ ఎలా ఇస్తున్నాము, ట్యాగ్తో ఇస్తున్నామా, లేదా సీల్ చేస్తున్నామా, లేదా టేప్తో రోల్ చేస్తున్నామా మన కవర్స్ని, అవన్నీ క్లియర్గా ఫొటోస్ అడగాలండి. కొంతమంది ఏంటంటే ర్యాండమ్గా ఓపెన్ చేసేసి ఎలా పడితే అలా ఫుడ్ని స్పిల్ చేసి కూడా మన వైపు నుంచే స్పిల్ అయింది అని, లేదా వాళ్ళ వైపు నుంచి డెలివరీ పార్ట్నర్ ఎక్కడ పడేసినా కూడా మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మనకి ఫుడ్ లాస్, ప్లస్ మనకి జొమాటో నుంచి డెలివరీ పార్ట్నర్ అప్డేట్ చేయకపోతే మనకు జొమాటో నుంచి ఎటువంటి పే అవుట్ దానికి క్యాల్కులేషన్ రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఎంతో కొంత పర్సంటేజ్లో ఇచ్చేస్తారు తప్ప ఫుల్ అమౌంట్ అయితే మన దగ్గర నుంచి మనకు రాదు. సో ఇలాంటి చిన్న మోసాలు ఉంటాయండి. చిన్న అంటే మన బిజినెస్ కూడా చిన్నదే కాబట్టి ఇది చిన్నదైనా కూడా మనకు చాలా మేజర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఇలాంటి వాటి గురించి
కొత్తగా క్లౌడ్ కిచెన్స్ ఓపెన్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే డెలివరీ పార్ట్నర్స్ ప్లీజ్ దయచేసి ఇలా చిన్న చిన్న క్లౌడ్ కిచెన్స్ దగ్గర ఇలాంటివి చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళు చేసే ఈ 1-2 ఆర్డర్స్, కొంతమంది అసలు 1-2 ఆర్డర్స్ కూడా రాని వాళ్ళు ఉంటారు. కొంతమంది పర్లేదు ఆర్డర్స్తో కొంచెం గ్రో అవ్వాలి అని ఏదో హోప్స్ పెట్టుకొని ఈ బిజినెస్లోకి వచ్చి ఉంటారు. సో వాళ్ళ దగ్గర మీరు ఇలాంటి మోసాలు చేయొద్దండి. కొంచెం ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇలాంటివి చేస్తూ ఉంటే మీరు అలాగే మోసం చెయ్యాలి అని అనుకుంటారా? సో అలా ఆ పాయింట్ ఆఫ్ క్లౌడ్ కిచెన్స్ అంటే మ్యాక్సిమంగా హౌస్ వైఫ్సే చేస్తున్నారండి. సో వేరే వాళ్ళు కూడా ఉన్నారు చేసేవాళ్ళు, వాళ్ళ గురించి కాదు. మీరు ఎప్పుడైతే ఒక ఇంటికి వెళ్ళి లేడీస్ దగ్గర నుంచి ఫుడ్ పికప్ చేసుకుంటున్నారో ఇలాంటి మోసాలు చేయడానికి ట్రై చేయకండి. కావాలంటే అడిగి తీసుకోండి. లేడీస్ 100% ఆ ఆకలిని తీర్చే టైప్లోనే ఉంటారు. మీకు కావాలంటే ఒక ప్లేట్ వాళ్ళకి ఇవ్వడానికి పెద్ద భారం కాదు. దయచేసి అలా అడిగి తీసుకోండి తప్ప ఇలాంటి మోసాలు మాత్రం చేయకండి. ఇది కొత్తగా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసేవాళ్ళు కొంచెం డెలివరీ పార్ట్నర్స్ విషయంలో కానీ కస్టమర్స్ నెగిటివ్ రేటింగ్ కావాలని కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో అలా ఇచ్చిన వాళ్ళ మీద వెంటనే రియాక్ట్ అవ్వకండి. కావాలని ఇచ్చేవాళ్ళు ఉంటారు, నిజంగా జెన్యున్గా ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఒక్కసారి మన మిస్టేక్ ఏమైనా జరిగిందా అనేది రెక్టిఫై చేసుకోండి. లేనిది మాత్రం అంతవరకు రియాక్ట్ అవ్వకండి దేనికైనా కూడా. కొంచెం ఓపిక్గా ఉంటే మన బిజినెస్ బాగానే ఉంటుంది. మనకు అలవాటు పడిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాటికి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఫేక్ చాలా ఉన్నారు, ఫేక్ డెలివరీ పార్ట్నర్స్ అనాలా, కస్టమర్స్ని అనాలా. సో ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయండి క్లౌడ్ కిచెన్ బిజినెస్లోకి వచ్చినప్పుడు. వీటిని కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.